ఆశీర్వదిస్తాడు. కీర్తన 115వ అధ్యాయము, కీర్తన గ్రంథంలో 115వ అధ్యాయము 13వ వచనం ప్రియుల, 115వ అధ్యాయము 13వ వచనం. చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని అందరినీ, తన యందు భయభక్తుల వారిని, పిల్లలను పెద్దలను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు చెప్పండి? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు చెప్పండి? మరి భయపడితే ఆశీర్వదిస్తాడు. ఆయన భయపడే వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన భయపడక మనము వినలేదనుకో ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించాడు. ఆయన అంత భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాటకు భయపడాలి. విధేయత జీవించాలి. వినయముగా ఉండాలి. భయభక్తి కలిగి ఉండాలి. అందుకోసమే నేను చదువుతా, మీరు చక్కగా ఉండండి, వినండి. ఇదే 115వ కీర్తన 12వ అధ్యాయం చదువుతా. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ అంటాను. ఏమనంటారు? యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తారు? దేవుని మాట విన్నులను. ఇశ్రాయేలు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి మనమందరం కూడా ఇశ్రాయేలము కాబట్టి ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులను. అహరోను అంటే ఎవరు చెప్పండి? అహరోను వంశస్థులు అంటే చెప్పేవాళ్ళు. మనమందరం కూడా అహరోను వంశస్థులు. ఎప్పుడు? పాత నిబంధన కాలంలో అహరోను వంశస్థులు మనం. ఆయన అహరోను దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకుంటే ఆయన మాట, ఆయన అంటే మోసను పిలుచుకున్నాడు. మోసను పిలుచుకుంటే ఆ మోసే మరి ఆయన మన నత్తి ఉన్నందున, ఆయనకు నాలుక నత్తి ఉన్నందున ఆయనకు చెప్పరాదు కాబట్టి మరి ఆయన ఆ బ్రదర్, ఆయన సహోదరైనటువంటి మరి అహరోను ఎందుకున్నాడు? అహరోనులో నుంచి మా అహరోను ఆయన ఎవరంటే మరి ఆయన యాజకత్వం చేసేవాడు అన్నమాట. ఆయన యాజకత్వం చేసేవాడు అన్నమాట. అంటే ఆయన అహరోను వంశం ఆయన ఆశీర్వదిస్తాడు. అంటే ఎవరైతే మనం చెప్తామో, ప్రజలకు చెప్తామో, దేవుని మాటను వివరించి చెప్తాం, వాళ్ళందరూ ఆశీర్వది. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మిమ్మల్ని మీ పిల్లలను కూడా, నన్ను నా పిల్లలను కూడా, మనందరి పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధి పొందిస్తాడు. చిన్నలను పెద్దలను అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధి పొందిస్తాడు. ఎప్పుడు మనం అహరోను వంశస్థులము, మనము అహరోను వంశస్థులం, దేవుని వంశస్థులము, యేసుప్రభు వంశస్థులం. మనం ఆయన మాట వింటున్నాం. ఆయన కుమారులు ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా అర్థమైతే అనుసరిస్తున్నాం. ఆయన ఆలోచన నెరవేరుస్తున్నాం. ఆయన చిత్తమంతా నెరవేరుస్తున్నాం. ఆయన చెప్పిన మాటకు తప్పకుండా కరెక్ట్గా కట్టుకుపోయి మనం అందరూ కూడా భయభక్తులకు చెప్తున్నాం. కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి చిన్నగా ఉన్నాడు. ఎందుకంటే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు. నిన్ను నన్ను ఈ మనుషులను భూమి మీద ఆకాశాన్ని అర్థమవుతుంది, ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, ఆ నక్షత్రాలను ప్రతిదాన్ని కూడా దేవుడు ఆశీర్వదించింది తెలుసా? ఎందుకోసమే దేవుడు ఇక్కడ మన అంటాడు, ఇక్కడ 15వ వచనంలో భూమి ఆకాశం యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినారు. మన మామూలు వ్యక్తితోనే ఆశీర్వదించబడడం కాదు, సర్వమును సృష్టించుడు. ఏమి లేని దాన్ని, శూన్యమును, చీకటిని దేవుడు ఏం చేసినట్టే వెలుగు కమ్మనగానే వెలుగైంది, చీకటి కమ్మనగానే చీకటి అయింది, భూమి కలుగుమనగానే భూమి అయింది. భూమి మరి రెండుగా విభజించబడ్డది. నీళ్లు కావాలంటే నీళ్ళు అయింది, ఆకాశం కావాలంటే ఆకాశం అయింది. అవన్నిటిని ఆశీర్వదించినటువంటి దేవుని చేత మనం పిలువబడ్డామండి. హల్లెలూయా, హల్లెలూయా. మన సామాన్యులతో పిలిచబడడం కాదు, అన్యుల చేత పిలువబడడం, మూగ విగ్రహాల చేత పిలువబడడం కాదు. ఒకప్పుడు మనకు తెలియదు, మన పీతలు మనకు తెలియదు. మన తల్లిదండ్రులు వాటికి మొక్కి సాగిలపడి మొక్కి ఎన్నో చేసిరు. మనం కూడా వాటిని అనుసరించి మన తల్లిదండ్రులు చెప్పిన విధంగా ఉంటున్నాం. కానీ ఇప్పుడు మన తండ్రి ఎవరంటే ఆ దేవుడు. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. ఆకాశములను యెహోవా వశము, అర్థమవుతుందా? ఆకాశం అంటే యెహోవా వశము. ఆయన భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశ్రయించబడుతుంది. అందరూ కూడా మామూలుగా కాదు, మామూలు కాదు. మీరు దేవుడు భూమిని ఆకాశాన్ని కలుగజేసినటువంటి
దేవుని చేత ఆశీర్వదించబడిన వారు తెలుసా. మీరు అనుకుంటారు మేము అసలు మాతో ఏమవుతుంది అనుకుంటారు, కానీ ఆ దేవుడు మీకు ఎప్పుడూ ఆశీర్వాదం ఇచ్చాడు, ఎప్పుడో మిమ్మల్ని దీవించాడు, మీ పిల్లల్ని దీవించాడు, మిమ్మల్ని అభివృద్ధి చేయించాడు. ఈ విషయం మీకు తెలుసు. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ వాక్యం ద్వారా ఈరోజు. భయభక్తి కలిగి ఉందామా? దేవుని భయభక్తి కలిగి ఉందామా? అందరం కూడా భయభక్తులు కలిగి ఉండాలి. మనం అందరం కూడా భయపడితే ఆయన ఇక్కడ పిల్లలేమి అదే పెద్దలేమి తన యాందు చిన్న పిల్లలు కానీ నువ్వు దేవుని మొన్నరా నిన్న కూడా వచ్చి నువ్వు చూసో నువ్వు భయపడ్డావనుకో నీ పిల్లలేమి తన యాందు భయభక్తి అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రియులారా, మన దీవెన ఆశీర్వదించబడ్డ వాళ్ళం. దేవుని చేత మనం ఆశీర్వదించబడితే మన చేత కూడా చాలా మంది ఆశీర్వదించబడాలి. మనం ఎక్కడికి పోతే కూడా అక్కడ ఆశీర్వదించబడాలి. మనం ఎక్కడికి పోతే అక్కడ కూడా ఆశీర్వదించబడాలి. దేవుని చిత్తం అంతా, దేవుని ఆలోచన నీ పట్ల నా పట్ల. కానీ ఇది అయ్యారంటే నీకు తెలియపాయి, నాకు తెలియపాయి, మన పిల్లలకు తెలియపాయి, మన తల్లిదండ్రులకు తెలియపాయి, మన తాత ముత్తాతలకు తెలియపాయి. దేవుడు ఇప్పుడు మాటలు ఆశీర్వదించినాక మనం ఏం చేయాలంటే ఆయన ఆలోచన అంతా కూడా ఆయన చిత్తం అంతా కూడా నెరవేర్చిన అనుకో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నీ పిల్లల్ని వంశాన్ని నేను వృద్ధి చేస్తాడు. నీకు ఏది కావాలంటే అది నువ్వు అనుకోకుండా ముందే అసలు నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయవు, ఊహించవు. అర్థమవుతుందా? నీకు అన్నీ కూడా అనుకూలంగా వస్తాయి. అటువంటి దీవెన ఆశీర్వాదాలు అయితే ఎన్ని ఉండేవో తెలుసుకోండి. నేనైతే ఎన్ని అనుభవిస్తున్నాను, లెక్కలేనని అనుభవిస్తున్నాను. లెక్కలేనని నాకు ఎప్పుడు ప్రతిరోజు కూడా నేను నేర్చుకుని దుఃఖపడ్డాను, చింతపడ్డాను. ఎట్లన్నా జీవితం ఎట్లన్నా ప్రతి అయిపోయింది. నేను అనే స్థితిలో దేవుడు నాకు దేవుడు దొరికిండు. నేను చర్చికి వచ్చిన నా బలవంత వేయింది, నా భారమంత వేయింది. ఇప్పుడు దేవుని మీద నేను నా భారమంతా పెట్టిన. ఇప్పుడు నేను నా పిల్లలు ఎంత వృద్ధో తెలుసా, ఎంత అభివృద్ధో నా ఇంట్లో, ఎంత నా భార్య నేనే ఉంటాను కాదు. మా చుట్టూ మా బామాదులు కాదు, మా బామాదులే కాదు, మా బామాదులే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కాదు, వాళ్ళ అత్తమామలు కూడా నట వాళ్ళ గొడవ ఉంటే కదా, వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నేను ఎక్కడికి పోయి చెప్తా ఉంటే నేను సంతోషపడతాను. నిజంగా అన్న చెప్పింది వాస్తవంగా, నిజంగానే దేవుడిని ఆశ్రయించకుండా అన్న నౌకరు ఉన్నప్పుడు తెలియక నౌకరు లేనప్పుడు దేవుడి దగ్గర ఎంత ఆయన చూస్తుంది మంచి అనిపిస్తుంది. ఆయన మాట ధోరణి చూస్తే దేవుడు నిజంగా మంచి స్థితిలో వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఒక బిడ్డ ఇచ్చిన ఒక కొడుకు ఇచ్చిన సంతోషంగా నమ్మితే హ్యాపీ వాళ్ళు పోతే మనకు ఎంతో మస్తు అనిపించిందని చెప్పి అంటారు. ఎందుకు అట్లా అనుకుంటాను? ఎందుకంటే భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఆశ్రయించబడు. ఆయన చిన్నలేమి పెద్దలేమి అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆయన అందరూ కూడా నా దగ్గర రండి, నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. అబ్రాహ్మణుడు ఎట్లా ఆశీర్వదించాను? నిన్ను దీవించుకొని నేను ఆశీర్వదిస్తాను, చెప్పిస్తాను. ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది. మనం ఎవరు కూడా శత్రువు మన మీద పన్నాగాలు వండి మనం ఏదో గతి చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరికి రాలేదు. వచ్చినా వాళ్ళు భయపడతారు, వెళ్ళిపోతారు. ఏమి కాదు ఇంకా ముందున్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి దేవుని మాట మనం వినాలి. అంతే కాదట, ఇంకా అంతే కాదు. మరి చూసినట్లయితే ప్రియులారా, ఇప్పుడు మనం కీర్తన గ్రంథం లూకా 6:21, లూకా 6వ అధ్యాయము 21 చదవండి. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనం నవ్వాలి తెలుసా. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారేమో, మరి దుఃఖం బాగున్నదేమో. ఈ మాటలు చెప్పినాక మీరు అందరూ కూడా నవ్వాలి, అర్థమవుతుంది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. మీరు ఆకలి కొనుచున్నటువంటి మీరు ఎందుకు ధన్యులు చెప్పండి? మీరు ఎందుకు ధన్యులు తెలుసా? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా హింసించినా, కొట్టినా, దూషించినా, ఏం చేసినా అర్థమవుతుందా? మనం ఆశీర్వదించింది కాబట్టి, దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి, మనం అందరం కూడా మన దేవుని చేత ఆశీర్వదించబడ్డాం కాబట్టి, మన దేవుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? తన కుడిపక్షంలో మనం దేవుని సింహాసనం ఆకాశం మీద ఆయన దగ్గర ఉంటాం. కాబట్టి ఇప్పుడు మీరు ఆకలి కొని ఉంటే ధన్యులు తెలుసా. మీరు బాధపడి ఉంటే ఎవరి గురించి? మీకు మీరు ఆయన కాదు. ఆకలి ఎవరు కొనాలంటే నూతన ఆత్మ గురించి. ఒకవేళ మీరు ఒక తప్పిస్తే, మీరు బాధపడితే మీరు ధన్యులు. మనం ఆకలి ఎవరు కొనాలంటే ఒక ఆత్మల కోసం ఆకలి కొనాలి. ఆకలి కొనున్నారనుకో మీరు ధన్యులు.
చూసిన ఆయన కోసం చాలా మంది మరి కుంటోళ్ళు గుడ్డోళ్ళు గూనోళ్ళు పూర్తి చేయగల వాళ్ళందరూ కూడా పాప రోగులందరూ కూడా స్వస్థత కావాలి, ఆయన ఉపదేశం వినాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రజలందరూ ఉంటే అక్కడ 12 మంది అపోస్తులందరూ కూడా ఆయన చెప్పి కిందికి వస్తాడు. కిందికి వచ్చి ఆయన బోధ చేస్తాడు. ఆ బోధ వినాలి అంటే విన్నరు. అప్పుడు ఆ ప్రజలు అప్పుడు ఆనాడు విన్నాక ఆ మాట విన్నాకనే వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి రోగం, వారికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా నయమైపోయి ఆ ఉపదేశం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఉపదేశం చేస్తే మరి పోతుందో పోతులేదో అది మీకే తెలుసుకున్నాను. మా ఉపదేశం చేస్తే ఇప్పుడు మా రోగాలు పోతున్నాయో, లేకపోతే మంచిగా అనిపిస్తుందో, లేకపోతే చెడ్డగా వస్తుందో, కోపం వస్తుందో, మరి భయం అవుతుందో, లేకపోతే అయ్యో అని బాధపడుతున్నాము, ఇంకా ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నామేమో. నువ్వేమనుకుంటున్నావు అది నీకే, నీ అంతరాత్మకే వెళ్తాను. కాబట్టి ఇప్పుడు ఆకలి కొడుతున్న మీరు ధన్యులు, మీరు తృప్తి ఎప్పుడు పరచబడుతుంది అంటే మీరు ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని హింసలు పడ్డా ఆయన చింత ఆలోచన చేస్తారు. కాబట్టి మీరు మాట నుంచి మనం విన్నాం కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నా కానీ మీకు ఏమైతే తెలుసా, మీరు తృప్తిపరచబడతారు. మీరు దేవుని దగ్గర తృప్తిపరచబడతారు. మిమ్మల్ని దేవుని ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యంలో ఇక్కడ కూడా ఆశీర్వదించబడతారు. ఎక్కడికి పోయినా కానీ తృప్తి ఎక్కడికి పోయినా ప్రపంచం అంతా అర్థమైంది. ఆయన పుట్టించిందే. నువ్వు ఎక్కడికి పోయినా కానీ తృప్తిపరచబడలేవు. నేను ఎవరు తృప్తిపరచాలంటే ఆ ప్రభు అయిన దేవుడే, ఆ యెహోవా యేసు ప్రభువే నన్ను మనందరినీ కూడా మరి తృప్తిపరచాలి. ఇప్పుడు ఏడుస్తున్నా మీరు, మనం బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. అర్థమైంది. ఒకవేళ ఏడుపుందేమో, ఒకవేళ అయ్యో నేను చెప్పలేకపోతున్నా అని చెప్పి దేవునికి దిగులు పడుతున్నాము, దేవుని గురించి చింతపడుతూ ఏడుతున్నాము. మీరంతా కూడా ఏమైందంటే మరి ధన్యులవుతారు. మీరు ధన్యులవుతారు. ఇప్పుడు ఎక్కడ ఉంది? లూకా 6వ అధ్యాయము 21వ వచనం. 6వ అధ్యాయం చదివితే మీరు చక్కగా వినండి. అది దేవుడు ఏమని చెప్తాడో ఇప్పుడు ఆయన ఉపదేశం. అయితే ఆయన ఒక దినమంతా ఏం చేస్తే ప్రార్థన చేయడానికి కొండకి దిగొచ్చినప్పుడు మరి అక్కడ ఈ యొక్క ఉపదేశం చేస్తాడు అందరి ప్రజలకు. అప్పుడు ఉదయమైనప్పుడు 13వ వచనం చదువుతున్నా విన్నాడు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, ఆ శిష్యులు ఎవరైతే ఆ 12 మంది, ఆ బర్తలోమయ, తోమా, ఆ పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళంతా వాళ్ళ శిష్యులందరూ ఉంటే వాళ్ళంతా 12 మంది పిలిపి ఏర్పరిచి వారికి అపోస్తలుని పేరు పెట్టి వీరు ఎవరనగా ఆయన ఎవరికి పేతురు అని పేరు పెట్టినో ఆ సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పి, బర్తలోమాయి, మత్తలోయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జీలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరున యూదా, ద్రోహ్యాబు, ఇస్కరియోతు యూదా అను వారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహం చూసి ఆయన బోధ వింటకు తమ రోగులను కుదుర్చుకోవటకును యూదయ దేశమందంతటి నుంచి ఎక్కడెక్కడో ఆయన ప్రసంగం చేస్తే ఆ దేశమందంతటిలో కూడా వచ్చి యెరూషలేము నుండి, అంటే ఆ యూదయ దేశం కాదు, యెరూషలేము ఆయన ఏమంటారు సంఘాలలో అక్కడ ఉన్నది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా మనం కూడా ఇక్కడ సంఘం ఉండగా కర్మల్లో పెట్టినట్టు మనం కూడా పోయినట్టు అక్కడ సంఘంలో ఏది మాకు దొరుకుతుందో, ఏది మాకు దొరుకుతుందో అని అందరూ గజిబిజ అవుతుందో. అప్పుడు యేసు ప్రభువే వచ్చింది కాబట్టి తెలిసింది కాబట్టి వాళ్ళందరూ వేరు. అప్పుడు చెప్తాడు, ఉపదేశం చెప్తాడు, అయ్యో బాగుపడితే రోగాలు అప్పుడు వేరు కాబట్టి ఆ దేవుడే వచ్చి మమ్మల్ని రక్షించడం తెలుస్తున్నారు కాబట్టి అప్పుడు అందరూ కూడా పోయిరట. అర్థమైతే పోయి యెరూషలేము నుండి పట్టణం సముద్రముల నుండి వచ్చిన చిన్న సమూహం అపవిత్రాత్మల చేత బాధింపబడ్డ వారిని అపవిత్రాత్మలు ఆ బాధించబడ్డ అందరూ కూడా అక్కడికి వచ్చినట్టు వచ్చి స్వస్థత నుండి ఆ భావం ఆయన నుండి బయటకెళ్ళి అందరినీ స్వస్థపరిచిన కనుక జనత మందిగా ఆయనను ముఖ్యించవాలని యత్నం చేశాను. అప్పుడు అంతటా ఆయన తన శిష్యులను ప్రార్థించాను, వీధులైన మీరు ధన్యులు. అందరు చూసి ఇవన్నీ కూడా అందరికి చెప్పాలి. ఇప్పుడు కూడా అందరం కూడా అందరికీ చెప్పాలి. వీధులైన మీరు ధన్యులు, దేవురాజ్యం మీది. 21వ వచనం చదువుతున్నాం. ఇప్పుడు ఆకలి కొనుతున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుతున్నారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, నవ్వుదురు. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడు. ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును. అర్థమవుతుందా? మరి మన ఫలం కూడా పరలోక రాజ్యంలో గొప్పదై ఉంటుంది. మీరు ఏడుస్తున్నారేమో, బాధపడుతున్నారేమో, దిగులు పడుతున్నారేమో,
నేను దేవుని విషయం ఎట్లా చెప్పాలి, దేవుని మాట ఎట్లా చెప్పాలని చెప్పి ఏం చింతపడకుండా ఆయన చింతపడుతుంది కాబట్టి మీరు ఈ మాట నేను ఎట్లా చెప్పాలని చెప్పి చింతపడకుండా ఆయన ఆలోచన ఇస్తాడు. ఆయన ఆలోచన యేసుప్రభు కూడా ఆలోచన ఇచ్చిండు, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ పోవాలని చెప్పి ఆ తండ్రి ఆలోచించి నడిపించింది. అలాగనే నీకు నాకు మనకి బోధ ద్వారా మనం వింటున్నాం కాబట్టి, ఉపదేశం వింటున్నాం కాబట్టి మనం కూడా ఎట్లా తప్పించుకోవాలి, ఎలా ఉండాలనేది కూడా దేవుడు మనకు తప్పిస్తాడు. ప్రియులారా, మనం ఇప్పుడు ఏడుస్తున్నామే, బాధపడుతున్నామే, అయ్యో ఈ రోజుకి ఇట్లా వచ్చింది, మేము చెప్పలేకపోతున్నామే, చెప్తలేమే అనుకుంటే చాలా బాధపడుతున్నాము. ఏమి బాధపడకండి, ఏమి చింతపడకండి, అర్థమవుతుంది. ఆయనే చూసుకుంటారు మిమ్మల్ని. మీరు ఏడుస్తారు, మీరు దుఃఖపడుతున్నారు, మీరందరూ కూడా నవ్వే దినం ఉంటుంది ఒకప్పుడు. హల్లెలూయా, సంతోష దినం ఉంటుంది. అది మీకోసము మనందరి కోసం కూడా దేవుడు దాచిపెట్టిండు ప్రియులారా. కాబట్టి మనం అందరం కూడా ఆయన అంటాడు, ఏమంటాడంటే ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఎంతకంటే ధన్యం ఏముందండి భూమి మీద? మనకేం లేదు. మనం ఏం చేస్తాం? ఒక పట్టణంకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేద్దాం, లాభం సంపాదించాలంటే చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించేది మీకు తెలియదు కనుక మనకేమి సంభవిస్తే చెప్పండి. మనకేమైనా సంభవిస్తే మనం వ్యాపారం చేయడానికి వచ్చిన ఇక్కడ భూమి మీద అవునా? దేవుడి మాట వింటే మళ్ళీ ధన్యులం, దీవించబడతాం. ఒక పట్టణం ఇక్కడికి వచ్చిన వ్యాపారం చేసుకున్నట్టు భూమి మీద మనం ఉంటున్నాం. దేవుని మాట చెప్పినాక ఎంతో ధన్యత. సంపాదించుకుంటారా, రేపేమి సంభవించేది మీకు తెలియదు కనుక బ్రతుకున్నప్పుడు మనం ఇది చేస్తామని చేసుకోవాలి. అది చేసుకో, దేవుని మాట వినాలి. బ్రతుకున్నప్పుడే మనం అయ్యో చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం పోయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ చూస్తాం. వాళ్ళందరూ కూడా మన దేవుడు చూపిస్తాడు. పాపం చేసిన వాళ్ళని చూస్తాడు, భక్తిహీనులను చూస్తాడు, దుర్మార్గులను చూస్తాడు, గుడ్ల ముండలను చూస్తాడు. అలా దేవుని భక్తులు ఏమన్నా వాళ్ళని చూపిస్తాడు. వాళ్ళందరూ కూడా చూసినప్పుడు అయ్యో నేను విన్నా, నేను మంచిగా ఉన్నా, నేను చూసిన విన్నా, నేను అన్ని చేసినా కానీ నేను మాట ఒక్కసారి కూడా ఒకరు చెప్పలేదే అని చెప్పి మనం అందరం కూడా బాధపడతాం. మనం చెప్పిన వాళ్ళకు నమ్ముతాం. తెలుసా, ఏం బాధపడకండి, మీరు అందరూ చెప్పే వాళ్ళే. అందుకోసం శ్రద్ధగా పెట్టాలి. ఎక్కడి నుంచో మీ బాధలు సమస్యలు ఏమి ఉన్నా కానీ అవన్నీ విడిచిపెట్టి కూడా తుచ్చ తప్పకుండా ఒక వారాన్ని మాకు దేవుడు సిద్ధపరిచిన వారాన్ని మేము వింటాం, మళ్ళీ వారం దాకా అనుసరిస్తాము. అట్లా మేము మా జీవితాంతం కూడా మేము ప్రతిరోజు పోతాం. ఏది ఏమైనా కాదు, మా దేవుడే మాకు ఉందని చెప్పి మీరు సిద్ధం చేసుకున్నారు కాబట్టి దేవుడు ఈరోజు బలమైన మాటలతో మీరు మాట్లాడతాం. హల్లెలూయా. కాబట్టి మీరేమి భయపడకండి, మీరు చింతపడకండి. ఏడ్చినా ఒకవేళ మీరు ధన్యులే కానీ నవ్వుతారు. ఏడ్చినా ఒకవేళ మీరు ధన్యులే నవ్వుతారు. ఎందుకంటే దేవుడు సంతోష దినం అనేది మీకోసం నా కోసం ఒక దినం దాచిపెట్టింది ప్రియులారా. కాబట్టి మీరేమీ కూడా దేవుడు ఉన్నాడు, ఆయన చిన్నలు పెద్దలు అందరినీ కూడా మీకు ఆయన ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఆయన మహిమకు కారణమవుతాడు. తెలుసా, నువ్వు ఆయన అగ్ని ప్రకారం లేక నీకు ఉంటాడు. నువ్వు భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావు, అవసరం లేదు. అర్థమవుతుంది, అర్థము లేదు. ఇంతకుముందు నేను ఏమేమి చెప్పినా అలా మనకు దేవుడు తోడ ఉంటాడు, ఆయన వాక్యమే తోడ ఉంటుంది. అవన్నీ మనం ఏం చేయాలంటే వాళ్ళందరినీ కూడా అలా మనం ఆరుతుని కళ్ళెత్తుని బిగించాలి. అర్థమవుతుంది, వాక్యంతోనే, ఎప్పుడు మాట దేవుడి మాటతోనే. మనం మన శక్తితోనే కాదు, మన చాతుర్యంతో కాదు, మనకు ఉన్నటువంటి దేనితోనే కాదు. అర్థమవుతుందా? మనకున్న డబ్బుతో మనకున్న డబ్బే లేదా మన దగ్గర. సారి నన్ను ఏమనుకున్న డబ్బు ఉంది అనుకుంటే ఆయన అన్నదానికి మన డబ్బే దేవుడు, ఐశ్వర్యమే దేవుడు. ఐశ్వర్య ఆయన ఐశ్వర్యం అంతా నీకోసం నాకోసం ఆయన దరిద్రుడే. ఆయననే ఆయనకి నాకు కోటేశ్వరుగా చేస్తాడు, ఇచ్చాడు, ధనాన్ని ఇస్తాడు, అడిగింది కోరిన దాన్ని ఇచ్చినట్టు దేవుడైనా కోరంది కూడా ఇస్తాడు. అటువంటి దేవుడేనే మనకు. కాబట్టి మీరేమి కూడా చింతపడకండి, భయపడకండి ప్రియులారా. ఆయన మంచి దేవుడు, ఆయన మంచి దేవుడు ప్రియులారా. అందుకోసమే మరి నీకోసం నా కొరకు తన ప్రాణాన్ని ప్రయోజనంగా విమోచన ప్రయోజనంగా మన కోసం ఈ భూమికి వచ్చిండు. ఒక నరునుగా వచ్చిండు, ఒక నరరూపిగా ఒక దేవుడే తన రూపాన్ని, అర్థమవుతుందా, ఆ భగవంతుని మహిమను ఆ రూపాన్ని వదిలిపెట్టుకొని ఒక కన్యక గర్భంలో నుంచి ఒక మానవ అవతారి అటువంటి ఒక మరియ గర్భంలో ఆయన పాపం ఉద్భవించాడు. పుట్టిండి ఇంటికోసం నీ బాధలు విడిపించాలి, నా బాధలు విడిపించాలని, ప్రపంచం అంతలో ఉన్న మనుషులందరూ కూడా బాగుపడాలని, వాళ్ళందరూ కూడా తన జ్ఞానంతో బ్రతకాలని, ఆయన మాటను నెరవేర్చాలని మరి ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆ ప్రాణం తీసుకునేది ఆయన దగ్గర ఉంది, ప్రాణం నిలబెట్టేది కూడా ఆయన దగ్గర ఉంది. మరణం కావాలనగా ఆయనే చేస్తాడు, జీవించాలైనా కానీ మరణములు కూడా ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఆయన పునరుత్థానుడు. కాబట్టి ప్రియులారా, మీరేమి కూడా భయపడకండి. 1 తిమోతి 2:6 1 తిమోతి 2:6
1 తిమోతి 2:6 చదవండి. అండ్ ఏమని దేవుడి రాయబడ్డదో 1 తిమోతి 2:6. 1 తిమోతి 2:6 వచనమేనా? చదవండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తానే సమర్పించుకోడు. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు, దీని గురించి సాక్షించకు యుక్త కాలం మనమందరం కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. మనము అర్థమైతే మనం పోయిన తర్వాత మన కుమారులు పోయిన తర్వాత మన కుమారులు కూడా మరి దాన్ని వివరించడానికే ఉన్నది. ఏం భయపడకండి. ఆయన అంటాడు, ఈయన అందరి కొరకు అంటే యేసు ప్రభువే, ఆ దేవుడే మనందరి కోసం, నీ కోసం, నా కోసం, ప్రపంచ మానవులు అందరి కోసం, అందరి కొరకు విమోచన క్రయధనగా నీ బాధల నుంచి నా బాధల నుంచి విడిపించడానికి అర్థమైన క్రయధనముగా ఒక ధనంగా నీ కోసమైన ధనాన్ని, ఆయన ప్రాణాన్ని, ఆయన విలువ పెట్టిన ప్రాణాన్ని నీకు ఒక భయాలుగా పెట్టిండు. అర్థమవుతుంది నేను విడిపించడానికి. నువ్వు ఇంకెందుకు చెప్పండి. ఆయన చూసిండు, ఆయన మాదిరి వచ్చిండు, ఆయన కష్టపడ్డాడు. ఆయన కష్టపడి అందరితోని తిట్టింది, అందరితోని కొట్టిపించుకున్నాడు, అందరితోని. ఆయన దేవుడు మాట తప్పకుండా ఒక వదకు ఒక గొర్రెపిల్ల ఖడ్గవానికి ఎదురు ఎట్లా ఆయన నీ ప్రాణం గురించి, నా ప్రాణం గురించి ఆయన మన అందరి కొరకు కూడా మరి ఈ భూమికి వచ్చినాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తానే సమర్పించుకున్నాడు. ఎవరు ఆయనను సమర్పించుకోలేదు, ఎవరు ఆయనను చెప్పలేదు. తనకు తానే ఆ దేవుడే నీ కోసం, నా కోసం వచ్చి చనిపోయాడు, అన్నం పాలైపోయాడు. ఎందుకోసం చెప్పండి? ఎందుకోసం? ఆయన చింతను నెరవేర్చాలి, ఆయన ఆలోచనను నెరవేర్చాలి. అర్థమవుతుందా? మనం నెరవేర్చాలి. ఎందుకంటే మరి చాలామంది బంగారం అది ఇది ఎత్తుకపోయి దాని దగ్గర పోయి సాగిల పడి అది ఉత్తరం ఇస్తుందా? సాగిల పడితే మనకు జవాబు ఇస్తుందా? దాని దగ్గరకు పోయి జవాబు కావాలి. ఆయన దేవతల కంటే అధిక స్తోత్రం నందదగిన వాడి కీర్తనల 96వ కీర్తనల దేవతలు జనాలు పెట్టుకున్నారే వాళ్ళందరి పట్ల కూడా నేనే గొప్ప దేవుడు, జవాబిచ్చే దేవుడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి, నీకేం కావాలో దేవుడు ప్రార్థన చేసి జవాబు ఇవ్వకపోతే అడుగుతున్నావు. నువ్వు ఏది కావాలన్నా కానీ నీకు ఏది కావాలి, దేవాలయం దీన్ని పూనుకున్న దేవాలయం ఖచ్చితంగా చేస్తా అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు ఖచ్చితంగా కూడా మరి దేవుడు అందుకోసం ఆయన దేవునికి నరునికి మరి మధ్యవర్తి. అర్థమవుతుందా? దేవునికి నరునికి మధ్యవర్తి. ఆయన దేవునికి చెప్తాడు, నీకు చెప్తాడు. అందుకోసం అక్కడ 5వ వచనంలో మరి స్పష్టంగా రాయబడి ఉన్నది, పిల్ల దేవుడు ఒక్కడే. ప్రపంచ మానవులందరూ కూడా దేవుడు ఒక్కడే, నరులకు దేవుడు ఒక్కడే. చాలా మంది ఏం చేస్తున్నాడు, నాకు ఈ దేవుడు నాకైతే బాధ ఏడుపడుతుంది, మీకు కూడా ఏడుపడుతుంది కదా, దుఃఖం వస్తుంది కదా, చాలా దుఃఖం వస్తుంది కదా, ఏడుపడుతుంది కదా. అర్థమవుతుందా? సాగిల పడుతున్నాడు, మట్టికి సాగిల పడుతుంది. సిస్టర్ ఎంత వివరించి చెప్పింది, ఎంత క్లుప్తంగా చెప్పిందండి. ఈగకు, దోమకు, మట్టికి, చెంపుకు, తాళానికి, దీనికి, దానికి అని చెప్పి అవన్నీ చూస్తే మనకు బాధ అనిపిస్తుంది కదా. సృష్టమును దేవుని సృష్టమును అర్థమైంది కదా. ఆయన సృష్టించిన దాన్ని ఆయన సృష్టించింది ఆ సృష్టించిన దానికే పోయి సాగిలపడి మొక్కుతాడండి. ఎంత దారుణం అండి, ఎంత ఘోరమండి లోకం. అందుకోసం చాలా మంది ఈ లోకంలో మరి అలా ఉన్నారు. మనం అలా దేవుడు మనం ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. అదే చాలా కాలం కింద పూర్వమైన సంగతులను తెలియజేయబోయి దాని గురించి నువ్వు అడుగు, నాకు తెలుగు దేవుని నేను ఏం చేయాలని చెప్పి అడుగుతాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. నరుడు. ఆయన నరరూపిగా ఒక మానవునిగా, ఒక సామాన్యునిగా వచ్చిందండి భూమి మీద. ఒక దేవుడు తనకు తానే అర్థమైంది క్రయధనముగా, విమోచన క్రయధనముగా నిన్ను నన్ను మనందరిని కూడా విడిపించడానికి ఆయన మరణాన్ని గెలిచింది. కాబట్టి నువ్వు కూడా దేవుడు ఏడిస్తే దుఃఖపడితే నవ్వే సంతోషించు. రేపు పరలోక రాజ్యం నీకు రెడీగా అక్కడ దేవుడు అన్ని అద్భుతాలు ఎంత చూసుకోదు కదా. నీకు సదాకాలం లైఫ్ జీవితం ఉంటుంది. అర్థమైంది. నువ్వు చనిపోకుండా ఎవరు ఏడరు, దేవుడు ఏడుతాడు. ఇక్కడ ఎంత హ్యాపీగా తెలుసా, నాకు తెలిసి అర్థమవుతుంది. ఏమి లేనట్టు కూడా వాళ్ళ వాక్యాలు అమెరికా పోతున్నాయండి, వాళ్ళ వాక్యాలు దుబాయ్ పోతున్నాయి తెలుసా. అలా చదివే రాదు, వాళ్ళు వాక్య ప్రత్యక్ష చూస్తే అక్కడికి బాగుపడతానండి. మనం ఎందుకు బాగుపడదు చెప్పండి, మనం ఎందుకు బాగుపడద్దు, ఎందుకు కలిగి ఉండదు చెప్పండి.
ఒక్కొక్కరు 6వ తరగతి 5వ తరగతి 3వ తరగతి 4వ తరగతి ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు బాగుపడుతున్నారు. ఒక్కొక్కరు అట్టిగానే కూలి పని చేసుకుని బాగుపడతారు. ఎందుకు దేవుడు అలా అందుకోసమే వేరే పిచ్చోళ్ళని చేస్తాడు తెలుసా. ధనవంతులను మామూలుగా చేస్తే మనం దరిద్రం మన ధనవంతులు చేసడానికి నీకు నాకు పిలుచుకొని ఈ వాక్యాలని వివరణ అంతా ఇస్తాడు. హల్లెలూయా. అటువంటి మనము ఆత్మ కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను చిన్నలేమి పెద్దలేమి తన భయభక్తులు వారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే అర్థమైంది. ఎందుకంటే ప్రాణం పెట్టిండు. ఆయన ప్రాణం పెట్టుకుని ఆయన దగ్గరనే ఉన్నది. ప్రాణం పెట్టుట ఆయన దగ్గర ఉంది, ప్రాణం తీసుకోవడం కూడా ఆయన దగ్గర ఉంది. నిన్ను కూడా నన్ను కూడా తీసుకోవడం. ఇప్పుడు పగడల ప్రవీణాలు ఉన్నాడండి, ఆయనకు 2000 కోట్లు ఆస్తుంది. 2000 కోట్లు ఆస్తుందంటే అర్థం. 100 లక్షలు అంటే 1 కోటి, 200 లక్షలు అంటే 2 కోట్లు, అట్లా 2000 కోట్లు ఆస్తున్నదండి ఆయనకు. ఎక్కడ అమెరికాలో ఉండే ఆస్తి, స్విట్జర్లాండ్ ఉండే ఆస్తి. ఆయన ఎక్కడో పుట్టిండు, ఎక్కడో ఆంధ్రలో బెజవా ఎక్కడో పుట్టిండు. ఆయన హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఎందుకు ట్రీట్మెంట్ అయితే చెప్పండి. ఆయన ఒకప్పుడు రౌడీ షీటర్, ఆయన ఒకప్పుడు ఏమో ఆయనకు అలవాట్లు ఉన్నాయి. ఆయన ఒక దేవుని బిడ్డ. ఆయన ముట్టి అంటే ఇప్పుడు ఆయన ముట్టు తెలియదు, ముట్టని తెలియదు. ఆయన కోసం అయితే చాలా మంది మరి అజయ్ బాబు అన్న చాలా మంది అందరూ కూడా ఎంతో కోట్ల పిటిషన్ వేసి మరి ఆయన హత్య కాదు, ఆయన ఆత్మహత్య ఆయన చనిపోలేదు, తాగులేదు. ఆయన నేరాలు మోపుతున్నాడు. ఈ నేరాలు మోపుతున్న అందరూ కూడా ఏషియా రాసి పెట్టున్నాడు 66వ గ్రంథంలో. ఇక్కడ వాళ్ళు కలే పనులకు తేలిపోయి చూస్తే ఎవరైతే దేవుని పిల్లల్ని చేస్తే దేవుడు అది అసలు అయ్యగారు చెప్పిండు. ఏమని చెప్పిండు? ఆయన ఒక అద్భుతాన్ని చేయడానికి పగడాల రవీంద్రన్న గోవింద అని చెప్పి చేసిన అది క్రైస్తవులు కూడా అర్థం కాలేదట. క్రైస్తవులు కూడా అర్థము కాలేదట ప్రియులారు. కాబట్టి మనం వాళ్ళ వీళ్ళని చూసి వీళ్ళు గట్ల అవుతారు కదా, గిట్ల అవుతారు